ఇప్పుడు మెడిటేషన్ అనేది పలానా టైంలోనే చెయ్యాలా? అంటే మనకి దాని టైం దాటినా మనం వేరే పనులకు డిలే చేసినా పర్లేదు. మార్నింగ్ కానీ ఈవినింగ్స్. అంటే మొదటి కొన్ని నెలలు ఆసన సిద్ధి వచ్చేంత వరకు, అంటే కదలకుండా, దురదలేసిన నొప్పులు వచ్చినా కదలకుండా కూర్చునే ఒక స్థితి వచ్చేంత వరకు ప్రతిరోజు ఒకే టైంలో ఒకే ప్లేస్ లో చేయడం అనేది సజెస్టబుల్. అదొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కానీ ఆసన సిద్ధి, ఆలోచన రహిత స్థితి వచ్చేసిన తర్వాత ఒకే టైంలో చేయాలని ఏమి లేదు, మారచ్చు. ప్లేస్ లో కూర్చోవటం వలన ఏమైతుందంటే ఆ ప్రదేశానికి శక్తి చేకూరుతుంది. అంటే శక్తి క్షేత్రాలు అనేవి తయారవుతాయి చూసారు, మనకు తెలుసు కదా, అష్టాదశ శక్తి పీఠాలు. ఆ శక్తి పీఠాలకు, అలాగే కొంతమంది యోగులు సాధన చేసిన ప్రదేశానికి ఎందుకు అంత పేరు వస్తుందంటే ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి తాలూకా సాధన ద్వారా ఉత్పన్నమైన శక్తిని వాళ్ళు స్టోర్ చేస్తారు. ఇప్పుడు రోజు నేను ఇదే చైర్ లో కూర్చొని మెడిటేట్ చేస్తా ఉన్నాను అనుకోండి, సో యాజ్ సూన్ ఐ సిట్ ఇన్ దిస్ చైర్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ థాట్లెస్ స్టేట్ కి వెళ్ళిపోతాను. బికాస్ ఈ చైర్ కి ఆ ఎనర్జీ అనేది నేను స్టోర్ చేస్తున్నాను కాబట్టి. ఇది చైర్, ఓకే, రైట్. అలాగే ప్లేస్, నేను ఇక్కడే కూర్చొని చేస్తాను. ఈ ప్లేస్ లో నేను మెడిటేట్ చేసినప్పుడు నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరు కూర్చొని చేసినా, బికాస్ ఆ శక్తి ఆ ప్లేస్ కి కన్ఫైన్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను అదే ప్లేస్ లో ఎంతమంది కూర్చొని మెడిటేట్ చేసినా విత్ ఇన్ షార్ట్ టైం వాళ్ళు థాట్లెస్ స్టేట్ కి వెళ్తారు. అందుకు ఒకే ప్లేస్ అన్నమాట. ఓకే, అయితే అది కూడా ఒక ఎక్స్టెంట్ అయిన తర్వాత బ్రేక్ చేయాలి సుమి. పట్టేసుకోకూడదు. మనం ఏది పట్టుకున్నా దానికి అలాగా జీవితాంతం పట్టుకొని వెళ్ళిపోయాం అనుకోండి, నేను ఇలాగే చేస్తాను, ఇదే చేస్తానని, అది మూర్ఖత్వమే, అది మన ఎదుగుదలకు ఆటంకం అవుతుంది. వదలాలి. పట్టుకున్నామంటే వదలటం తెలియాలి మనకి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో అన్నమాట. అలాగే ఒకే టైంలో ఎందుకు చేస్తాం, ఒకే టైంలో ఎందుకు చేస్తామంటే మన ఆసన సిద్ధి అనేది ఎంత స్థాయిలో ఉంది, మన అంతర్ అగ్ని, ద ఇన్నర్ ఫైర్, సోల్ ఫైర్ అనేది ఎంత తీవ్రంగా ఉన్నది అని మనము ఎప్పుడైతే థాట్లెస్ స్టేట్ కి వచ్చి మన మీద మనం వర్కౌట్ చేసుకోవడం మొదలు పెడతామో మన అందరికీ ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంటారన్నమాట. అందరికి అంటే ఇప్పుడు నేనున్నా, నా హయ్యర్ సెల్ఫ్ ఒకరు ఉంటారు, మీకు మీ హయ్యర్ సెల్ఫ్ ఉంటారు. అంటే మనం ఏ ప్రణాళికతో వచ్చామో, మనం ఏమేమి వర్కౌట్ చేయాలి ఈ జీవితంలో అనేవి తన దగ్గర ఒక లిస్ట్ ఉంటది అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్ నువ్వు వేసుకున్నవి అని. సో ఇవన్నీ తను ఎక్స్ప్లోర్ చేయడానికి, తను వాటన్నిటిని నేర్చుకోవడానికి ఈ శరీరం సిద్ధంగా ఉందా లేదా అని మన హయ్యర్ సెల్ఫ్ మనల్ని, మనము మన మీద వర్కౌట్ చేయడం మొదలు పెట్టినప్పుడు గమనిస్తారు. అది ఒకే ప్లేస్ లో కూర్చోవటం వలన వారి తాలూకా ప్రెజెన్స్ ని మనం అనుభూతి చెందగలుగుతాం అనమాట.